హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇక ముందుగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. అబ్బబ్బబ్బబ్బా! ఏముందండి చేపల కూర అసలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ కుండలో చేసుకున్న చేపల కూర అయితే ఒక రేంజ్‌లో వండామండి నేనైతే. అమ్మ అయితే 2, 3 సార్లు అయితే వండిందంట. నాకు చెప్పింది, "చేపలు తీసుకున్నాను రావే ఇక్కడ చేపల కూర చేసుకుందామని." అమ్మ అయితే ఫోన్ చేసి చెప్పింది. ఇక నేను అమ్మ ఫోన్ చేస్తే ఉంటానా, ఇక నేను సరే అమ్మ పని చేసుకొని వచ్చేస్తాను నీ దగ్గరికి అని చెప్పాను. అమ్మ అయితే నేను వెళ్ళగానే ఇంకా చేపలైతే క్లీన్ చేసి పెట్టిందండి. ఇంకా చేపల కూర అయితే అమ్మ వండే కూర అయితే కుండలో అమ్మ అయితే మామూలుగా చేయలేదండి. అసలు కొత్త వెరైటీగా చేసింది. నాకైతే కూర వండే విధానం కూడా భలే నచ్చింది. కుండలో అయితే ఈ విధంగా అయితే అమ్మ అయితే వండిద్దండి. చాలా బాగా వండింది అమ్మ అయితే. నేను కూడా చేపల కూర చేస్తాను కానీ నేను కుండలో అయితే ఎప్పుడు వండలేదండి. మామూలుగా ఇంట్లో గిన్నెల్లో వండేదాన్ని. అసలు కుండలో వండిన చేపల కూర ఇంత టేస్ట్ ఉంటుందని నేను అస్సలు అనుకోలేదండి. ఒక్కసారి తిన్నామంటే ఇక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నిజంగా మట్టి కుండల్లో తినడం వల్ల నిజంగా ఇంత టేస్ట్ ఉంటుందా? మన పెద్దవాళ్ళు కూడా ఇలా తినేనేమండి ఆరోగ్యంగా ఉన్నారు. మట్టి కుండలు కూడా మనం కూడా అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని నేను అనిపించింది నాకైతే. ఇంకా ఇప్పటి నుంచి నేను కూడా చేపల కూర అయితే మట్టి కుండలోనే వండాలని నేనైతే అనుకున్నానండి. అసలు ఒక రేంజ్లో ఉందండి. అసలు నిజంగా తిన్న వాళ్ళు అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా చేసింది అమ్మ అయితే. అసలు కుండలో ఆ విధానం కూడా భలే ఉందండి. అసలు కూర కూడా మంచి టేస్ట్ అయితే వచ్చింది. అందులో లాస్ట్లో వేసిన మసాలాలు మాత్రం కంపల్సరీ అండి. ఆ పొడి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. చాలా బాగుందండి. సూపర్ టేస్ట్ అండి.